తీయగా చల్లగా. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి గీతాంజలి. నీ మనసును చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే. ఇంకపైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా, చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా. గుండెపై అలా నల్ల పూసల వంద ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా. ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. శీతాకాలం మనసు నీ మనసును చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే. ఇంకపైన నీకు నాకు ప్రేమ పాఠాలే. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. గీతాంజలి బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. పల్లవి కంటే చరణం చాలా బాగా పాడావు. పల్లవిలో కొంచెం తడబాటు కనిపించింది, చరణంలో మాత్రం అద్భుతంగా పాడావు. జీవి ప్రకాష్ గారుతో నాకు అనుబంధం ఏంటంటే, పూలు పూయు తరుణం అనే పాట ఈ మధ్య మన కార్యక్రమంలో పాడారు కదా, ఆ పాట జీవి గారు స్వరపరిచారు. ఈ మధ్య తనతో ఒక సినిమాకి పనిచేశాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను 2 పాటలు రాశాను. దాంట్లో ఆ 2 పాటలు కూడా మొత్తం పాటలు రాసిచ్చిన తర్వాత ఏ ఒక్క అక్షరం ఏ ఒక్క పదం మార్చకుండా రాసింది రాసినట్టుగా స్వరపరిచారు. ఆయన పరభాష సంగీత దర్శకులు. తెలుగు కూడా తెలుగును వేరే ఇంగ్లీష్లో రాసిస్తే దాన్ని అలాగే చూస్తూ దాన్ని స్వరపరిచారు. చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగింది. ఇంకా అద్భుతమైన ఎన్నో సంగీత దర్శకత్వం ఇచ్చిన ఎన్నో సినిమాలకు ఎన్నో మంచి పాటలు చేస్తారు, చెయ్యాలి. మనం అందరం కూడా ఆయన మనస్ఫూర్తిగా అభినందిద్దాం. ఇలాంటి మంచి పాట మన తెలుగు శ్రోతల కోసం అందించినందుకు. బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఈ
సాంగ్ వింటే నాకు ఆ రోజు గుర్తొస్తుంది. ఈరోజు గురువుగారు నేను ఆ రోజు మాట్లాడుతూ గురువుగారు అన్నారు, సుమగారు మీరు అక్కడ ఉంటే ఈ స్టేజ్ మీద నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని. మీరు ఎక్కడుంటే అక్కడ మాకు చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని గురువుగారు అన్నారు. నేను అన్నాను వెంటనే, ఆనందాన్ని ఎవరు కోరుకోరు అన్నాను. ఆయన పక్కుమని నవ్వారు. గురువుగారే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఈ సినిమాకి ఆయన గెస్ట్గా వచ్చారు, అరే క్యా. ప్రీ రిలీజ్ ఈవెంట్కి. అమ్మా గీతాంజలి, ధనుష్ గారు అండ్ సంయుక్త మేనన్ మధ్యలో రొమాన్స్ చాలా బాగా చూపించావు. థ్యాంక్ యూ. పాట ద్వారా చాలా బాగుంది. ముఖ్యంగా తనకన్నా ఎక్కువగా ఇక్కడ వీళ్ళందరూ కూడా బాగా వాయించారు. నేను చెప్పాను కదా వీళ్ళ కోసమే వచ్చాను నేను అని. అమ్మాయి ఏమడుగుతుంది, శీతాకాలం మనసు నీ మనసులో చోటు అడిగింది. మరి శీతాకాలం అయినప్పుడు నీ వాయిస్లో చిన్న వణుకు ఉండాల్సింది, ఒక చిన్న ట్రెమ్. శీతాకాలం మనసు అట్లా ఉండుంటే ఇంకొంచెం బాగుండేది. బట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఆ అమ్మాయి వేసవి కాలంలో అడగలేదు, శీతాకాలంలోనే అడిగింది. అది ఓకే, గుడ్ అమ్మా, వెరీ నైస్. థ్యాంక్ యూ. కిరణ్ గారు, మీరు ఏకీభవిస్తున్నారా సుమా గారి కమెంట్స్తో? ఏ ఎందుకు అలా అడుగుతున్నావు? సుమా గారితో నేను ఏకీభవించాల్సిన అవసరం ఇంకొక కనీసం 4 రోజులు ఏకీభవించకపోతే ఒప్పుకోరండి. ఎందుకంటే దీని మీనింగ్ ఆవిడకే తెలుసు. గీతాంజలి ఎస్ సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. మాస్టారు అన్నది కష్టమైన సంగతి. ఆ సంగతి పలికేటప్పుడు బ్యాలెన్స్ కావాలి, అది చూపించావు. థ్యాంక్ యూ సార్. అక్కడక్కడ కొంచెం శృతులు తప్పినా కానీ క్లిష్టమైన చోట బాగా పాడావు కాబట్టి ఈ పాటలో చెప్పినట్టుగానే 100 మార్కులు నేను వేయడానికి అవకాశం లేదు. నాకు ఇచ్చిన 40 కాబట్టి ఆ 40లో చాలా ఉదారంగా నేను వేయబోతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా చల్లగా. మీరు ఒకసారి పాడితే ఆ, మేము విని అదొక్కటే మిమ్మల్ని అడగకుండా ఉంటే బాగుండేది. అది ఎలా మేడం? మీరు పాడుతా తీయగాకి యాంకర్ కాదు గెస్ట్గా కూర్చొని మార్కులు వేస్తారు అంటే మీరు కొంచెం పాడాలి కదా. ఓకే. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. నా జన్మ ధన్యమైపోయింది ఈరోజు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా.